హాయ్ ఫ్రెండ్స్, మళ్ళా కొత్తగా మీద ముందుకు వస్తున్నాను. ఈ నాగన్న అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియోకి చాలా గ్యాప్ ఎక్కువైంది. ఇది వచ్చేసి ఎయిర్పోర్ట్, మనం పోయే దారిలో కర్నూలు నుంచి ఎయిర్పోర్టు, రాక్ గార్డెన్స్ మనకి చాలా తగులుతాయి అన్నమాట. మీరు పోయే దారిలో ఈ రెండు కూడా కలెక్ట్ చేసుకొని వెళ్ళచ్చు. ఈ రెండు చూసి వెళ్ళచ్చు. ఎందుకంటే ఈ ప్లేసెస్ కూడా చాలా వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేసెస్. ఇది ఒకసారి చూడండి, రాక్ గార్డెన్స్. ఇది కూడా బాగానే ఉంటుంది, ఒకసారి విజిట్ అవ్వండి. ఇక్కడ పోయే దారిలో బేతంచెర్ల నుంచి కర్నూలు నుంచి బేతంచెర్ల పోయే దారిలో కూడా మీకు లొకేషన్స్ హైలైట్గా ఉంటాయి. ఎందుకంటే కొండలు చాలా బాగుంటాయి, వ్యూ పాయింట్స్ బాగుంటాయి. చూడండి, ఇక్కడ చూస్తున్నారు కదా, కొన్ని మెయిన్ మాత్రమే నేను తీసాను. అవి మీరు వెళ్ళే దారిలో మీరు ఒకవేళ వెళ్తే చూడండి, బేతంచెర్ల నుంచి టర్న్ ఒక 4 కిలోమీటర్స్ ఉంటుంది. అక్కడ నుంచి జస్ట్ ఇక్కడ కొట్టాల దగ్గర ఉంటుంది. కొట్టాల నుంచి 1.5 కిలోమీటర్స్ జస్ట్. ఇది వచ్చేసి కొట్టాల దగ్గరలో. ఈ లొకేషన్ కూడా బాగానే ఉంది, వ్యూ పాయింట్ అనేది బాగుంది, బెటర్గా అనిపించింది. అప్పటికి ఇప్పటికి చాలా తేడా ఉంటుంది. ఇది చూడండి, అప్పుడు వెళ్ళడానికి దారి కూడా ఉంటుంది, మనం లైట్ వేసుకుని వెళ్ళాల్సి వచ్చేది. ఇప్పుడు అంతా డెవలప్ చేసినారు. ఇప్పుడు ఇక్కడ వెళ్ళడానికి కూడా భలే చేశారు. చూడండి, మొత్తం చూడండి. ఇదిగోండి, ప్రజెంట్ మీరు 2025లో బిర్లా స్వర్గం గుహలు ఇప్పుడు చూస్తున్నది. అప్పటికి ఇప్పటికి డెవలప్ చేసింది మొత్తం చూడండి. ఇప్పుడు అప్పట్లో ఇది ఆ హోటల్ అనేది కన్స్ట్రక్షన్లో ఉండేది. ఇప్పుడు ఆ కన్స్ట్రక్షన్ పూర్తయింది, అది డెవలప్ చేసినారు. వాళ్ళకి ఉండడానికి ఉండే సెక్యూరిటీ గార్డ్స్ వాళ్ళు ఉండడానికి అక్కడ ఉంటారు. వాళ్ళు రిమైనింగ్ భోజనాలు అంతా వాళ్ళకి. ఇదిగోండి, ఇది కేవ్స్. అప్పట్లో ఇలా ఎలా ఏర్పడిందంటే, అప్పట్లో అభిమానులు ఉండేవాళ్ళు, వాళ్ళు అనేది ఇక్కడ ఉండేవాళ్ళంట. అప్పటి నుంచి ఇది ఏర్పడడం జరిగింది. లోపలైతే అప్పటికి ఇప్పటికి చాలా డిఫరెన్స్. ఇందాక వీడియో చేశారు కదా, ఆ వీడియోలో ఎలా ఉందో ఇక్కడ కూడా అలాగే ఉంటుంది. కానీ ఇప్పుడు ఏమంటే దాన్ని రోడ్ వేసి పైన కొమ్మలన్నీ కొట్టేశారు, అంతకుమించి ఏం లేదు. ఈయన చేసింది బుగ్గన రాజేంద్ర రెడ్డి అని. ఈ మంచి మొత్తం దీన్ని చూసి డెవలప్ చేసిందని చెప్తున్నారు. ఇక్కడైతే ఇక్కడ చూడడానికి అయితే భలే ఉంటుంది. లోపలికి వెళ్ళిన తర్వాత మనం లోపలికి పోయే కొద్దీ, అంటే సొరంగ మార్గంలోకి వెళ్ళే కొద్దీ మనకి ఏంటంటే గబ్బిలది స్మెల్ ఎక్కువ వస్తుంది. ఆ స్మెల్తో పాటు మనకి ఇరిటేట్ వస్తుంది అనమాట. ఎలాగంటే ఆ గబ్బిల మకాలకి ఇలా వస్తూ ఉంటాయి. మన జాగ్రత్తలో మనం ఉండాలి. వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా వెళ్ళండి. ఇక్కడ టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. కింద అక్కడ కూర్చున్నారు కదా, ఆ దగ్గర టికెట్ తీసుకోవాల్సి వస్తుంది. చూడండి, ఇక్కడ ఒక మనిషికి వచ్చేసి మీకు 50 టికెట్ ఉంటుంది, పిల్లలకైతే 30 టికెట్ ఉంటుంది. దీంట్లో ఇక్కడ అదేమంటే డిస్క్లైమర్ రాసినట్టు చూడండి, హెచ్చరిక. మనం ఏదన్నా లోపల ఇది కానీ పాల్గొట్టడం అది కానీ చేసినాం అనుకో, దానికి ఫైల్ అనేది ఉంటాయండి. అప్పుడు కాలంలో ఇట్లా ఉండేది, ఇప్పుడు ఇలా వచ్చిందంటే మీరే చూడండి మరి ఈ వ్యూ పాయింట్ ఎలా ఉంటుంది అనేది. అప్పుడు ఇలా ఉండేది, ఇప్పుడు ఇలా ఉందా అని ఆశ్చర్యపడిపోవాల్సింది ఇదే. చూడండి, రెండు ఫోటో చూసారు కదా, అక్కడ ఉన్నది ఇప్పుడు ఇలా ఉంది. ఎట్లా చేసినారనమాట, ఈ కింద రోడ్ వేయడం కానీ, పైన కొమ్మల వల్ల అంటే చెట్లు ఉండడం, ఆ చెట్లు నరికేసి ఇప్పుడు ఎలా డెవలప్ చేయడం, దీనికంటే ఒక బిర్లా స్వర్గం కేవ్స్ అని పెట్టడం అనేది జరుగుతుంది. అండ్ ఇది వచ్చేసి మనకి బాగా యూజ్ చేసుకోవాల్సిందంటే షార్ట్ ఫిల్మ్స్ యూజ్ చేసుకోవచ్చు, లేదంటే చిన్నపిల్లలకి ఎక్కువగా చూపించడం, దీంట్లో అప్పుడు కాలంలో ఇట్లా ఉండేది అని చూపించడానికి కూడా సరిపోతుంది. అలాగే చూసుకుంటే మీకు ఇక్కడ చూసే కొద్దీ ఇంట్రెస్టింగ్ ఉంటుంది, ఎందుకంటే లోపల గబ్బిలాలు ఉంటాయి. అక్కడ చూడడానికి మీకు ఒకసారి వచ్చి విజిట్ అవ్వండి, మీకే తెలుస్తుంది ఎలా ఉంటుందని. లోపలికి వెళ్ళాను, గబ్బిలాలు ఉన్నాయని మళ్ళీ తిరిగి బయటకు వచ్చేసాను. ఆ వీడియో వచ్చేసి కింద పడిపోయింది, దాన్ని వదిలేసేయండి. మీరు ఒకవేళ రావాలి అనుకుంటే, మీరు నేను చెప్పేది సజెషన్ ఏంటంటే, వీక్ డేస్లో రాకండి, వీకెండ్స్లో రండి. వీక్ డేస్లో వచ్చి ఎవడే ఉన్నాడు, మనం ఎంజాయ్ చేయాలనుకున్నా చేయలేము, ఎందుకంటే ఫ్రెండ్స్తో పాటు వచ్చినా ఏం యూజ్ ఉండదు. సో మీరు రావాలనుకుంటే వీకెండ్స్లో రండి. లవర్స్కి అయితే చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే వీక్ డేస్లోనే వస్తారు వాళ్ళు, మనం చెప్పినా చెప్పకపోయినా. ఎందుకంటే ఆ వీక్ డేస్లో ఎవడు ఉన్నాడు దాంట్లో. వీకెండ్స్లో అయితే కంపల్సరీ విజిట్ చేయండి, చాలా అంటే సూపర్ ఉంటుంది. ఇక్కడ చూస్తేనే ఏంద్ర బాబు ఇది ఎట్లుంది అనిపించింది. అలా ఉంటుంది. మరి పూర్తి వీడియో చూసి ఎంజాయ్ చేయండి, లాస్ట్ వరకు చూడండి. లాస్ట్లో కొంచెం యాడ్ చేసినాను, దాంట్లో ఇంకా డెవలప్ చేస్తున్నారు. కొంచెం చూసి ఎలా ఉంది అనేది మీరు కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేస్తే నాకు తెలుస్తుంది ఎలా ఉంటుందో లేదు అనేది. నెక్స్ట్ వీడియో మీరు ఎక్కడికి వెళ్ళాలో చెప్పండి, నేను అక్కడికి వెళ్తాను. డెఫినెట్లీ ఐ విల్ గో. మీరు చెప్పాలి కానీ నేను వెళ్ళడానికి నా ఉత్సాహం ఎలా ఉంది. మరి మీరు ఎక్కడ వెళ్ళాలో చెప్తే నాకు కింద కామెంట్ చేయండి. కామెంట్ చేస్తేనే నాకు వెళ్ళాల్సి వస్తుంది. సో ప్లీజ్ ఐమ్ రిక్వెస్టింగ్, కామెంట్ చేయండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది కూడా ఒక మార్గమే. అంటే ఇక్కడ నుంచి మనకు కొన్ని మార్గాలు ఉన్నాయన్నమాట. ఇక్కడ నుంచి యాగంటికి అలా సొరంగ మార్గాలు కూడా ఉన్నాయంట. అంటే అక్కడ ఉన్న వాళ్ళు చెప్పారు, మరి అక్కడ ఉన్న ఫోటోలో కూడా ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్తుంది, ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్తుంది అని చెప్పారు. ఇది మరి సంగతి. ఇది వచ్చేసి మనం ఈరోజు వచ్చిందంటే కర్నూలు నుంచి బేతంచెర్లకు వచ్చాం. బేతంచెర్ల నుంచి 4 కిలోమీటర్లు కొట్టాలకు వచ్చాం. కొట్టాల నుంచి 1.5 కిలోమీటర్ ఇక్కడికి బిర్లా స్వర్గం కేవ్స్. ఇక్కడ వచ్చి 7 టికెట్. మొత్తం నాకు ఖర్చు అయింది 350 రూపీస్, రాను పోను మొత్తం ఖర్చు. సో ఇది మరి మన బడ్జెట్ ప్రాబ్లం అనుకుంటే. బట్ బస్సుకి వస్తే తక్కువ రేట్లో పడుతుంది. బస్సు కాకుండా బండి వేసుకొని వచ్చినాం అనుకో, అది కూడా అంతే. ఏమంటే బేతంచెర్ల నుంచి ఇక్కడికి రావడానికి ఆటోకి ఎక్కువ తీసుకుంటున్నాడు. సో మీరు బండి వేసుకొచ్చుకోవడమే బెటర్ అనుకుంటా. 350లో మీకు సరిపోతుంది. సో మనం వచ్చేటట్టుంటే బండి వేసుకొని ఎంజాయ్ చేసుకుని రండి, విత్ యువర్ ఫ్రెండ్స్తో రండి. మరి ఎలా వస్తాను మొత్తం పూర్తి వరకు చూడండి. ఇక్కడ చూసారా బ్యాగ్స్ ఉన్నాయి, ఇక్కడ బ్యాగ్స్ కూడా ఉన్నాయి, అంటే గబ్బిలాలు ఉన్నాయి. ఒకసారి చూడండి, మొత్తం వీడియో చూడండి, మీకే తెలుస్తుంది ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది.